ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 7,952 ఓట్ల మెజార్టీతో ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు ఆసక్తిని రేకెత్తించిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం అని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వంగ గీత ఇద్దరు కూడా బరిలో నిలిచారు. ఇటు వంగ గీత వైసీపీ నుంచి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ 7,952 ఓట్ల మెజార్టీతో ముందుకు వెళ్తున్నారు. చాలా వరకు కూడా ఒక ట్రెండ్ కనపడుతూ ఉంది. చాలా వరకు లీడ్స్ మనం చూస్తున్నాము. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది టీడీపీ కూటమి. గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ఆధిపత్యం కనబరుస్తూ ఉన్నారు. 25,384 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాం మనము. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనకబడ్డారు. ఇక గన్నవరంలో వంశీ కూడా వెనకంజలో ఉన్నారు. యార్లగడ్డ వర్సెస్ వంశీ పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయ వైరం ఉంది. నువ్వా నేనా అన్నట్టు కూడా తలపడ్డారు. అయితే వంశీ గన్నవరంలో వెనకబడి ఉన్నారు. ఇక మంగళగిరిలో లోకేష్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఇక ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ఒక స్పష్టమైన ఆధిక్యం టీడీపీ కనబరుస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. దాదాపు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ట్రెండ్స్ ఉదయం నుంచి కూడా ప్రతి రౌండ్ కి కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో ఓటమి దిశగా మంత్రులు, మాజీ మంత్రులు కూడా కనపడుతున్నారు. ఓటమి దిశగా రోజా, బుగ్గన, రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లిపోయిన వేణు, అంబటి రాంబాబు ఓటమి దిశగా వెళ్తున్నారు. ఇక గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ చాలా వరకు ప్రధాన భూమిక పోషించాయని చెప్పుకోవచ్చు. ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, అటు కోస్తాంధ్ర కావచ్చు, చాలా వరకు కూడా సామాజిక సమీకరణాలని ఆధారంగా చేసుకొని చాలా వరకు వైసీపీ ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసింది. బీసీలు కావచ్చు, కొప్పుల వెలమ కావచ్చు, అలాగే వెనకబడిన వర్గాలు కావచ్చు, వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా సోషల్ ఇంజనీరింగ్ అనేది కొంతవరకు కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సంక్షేమం ఏ మేరకు ఆంధ్ర ప్రజల్ని మరి ఇటువంటి తీర్పు ఇవ్వడానికి దోహదం చేసిందనేది కూడా చూడొచ్చు. అభివృద్ధి, అలాగే నిరుద్యోగం, ఇవన్నీ కూడా కొంతవరకు మెయిన్ ఫ్యాక్టర్స్గా మనం చూడొచ్చు. ఇటు ప్రధానంగా పోలింగ్ జరిగిన సందర్భంలో ఏ ఫ్యాక్టర్స్ అనేది చూస్తే కనుక ఉత్తరాంధ్రలో కుల సమీకరణాలు చాలా వరకు కూడా ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. ఓటు చీలనివ్వను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచే షెడ్యూల్ రాకముందు నుంచే ఆయన భారీ ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. వైసీపీని ఓడించడమే తన ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. దాదాపు టీడీపీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. శ్రీకాకుళంలో టీడీపీ ముందంజలో ఉంది. ఇక మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్డీఏ కూటమి. ఓటమి దిశగా మంత్రి రోజా, అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లిపోయిన వేణు, అంబటి రాంబాబు సత్తెనపల్లిలో వెనుకబడి ఉన్నారు. 20,000 ఓట్ల ఆధిక్యంలో కూటమి ముందుకు వెళ్తోంది. ఏపీలో 110 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక వైసీపీ 17 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ దాదాపు దాటేసింది. మొత్తంగా చూసుకుంటే సూపర్ 6 అనేది, అలాగే పెన్షన్స్ కావచ్చు, ముఖ్యంగా క్యాంపెయిన్లో యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమమా, అభివృద్ధి, వీటి మీద పెద్ద ఎత్తున ప్రచారం అయితే నిర్వహించారు. అలాగే మనం చూస్తూ ఉన్న హిందూపురంలో గోపాలపురం మంత్రి తానేటి వనిత కూడా వెనుకంజలో ఉన్నారు. మంత్రులందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. ఒక వేవ్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏపీలో 111 స్థానాల్లో కూటమి తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో కొప్పల వేలమ కావచ్చు, అలాగే మేజర్ ఫ్యాక్టర్ వీళ్ళు కొంతవరకు కూడా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా అనేది ఉత్తరాంధ్రలో లాభించిందని చెప్పుకోవచ్చు. ఓటమి బాటలో ఏపీ మంత్రులందరూ కనబడుతున్నారు. ఇక మనం తెలంగాణ విషయానికి వస్తే కనుక లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా లీడ్స్ మనం చూస్తున్నాం. మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర 11,000 ఓట్ల మెజార్టీతో ఆయన దూసుకుపోతున్నారు. ఇక నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్ నగర్ విషయానికి వస్తే మొదటి రౌండ్ విషయంలో బీజేపీ లీడ్లో ఉంది. ఇక ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి 19,932 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా ఈ ఆధిక్యం ముందుకు సాగే అవకాశం ఉంది. సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. జహీరాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ 238 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు.
నల్గొండలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 19,935 ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ 1907 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్లో మొదటి రౌండ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇక భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రధానంగా ఇక తెలంగాణ లోక్సభ విషయానికి వస్తే ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు కొనసాగింది. ప్రస్తుతం ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా రెండు వైపులా కూడా బ్యాలెన్స్ అవుతున్న సందర్భం కనబడుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక ఒక స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది ఈ కూటమి. 114 మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసింది ఎన్డీఏ కూటమి. కొంతవరకు కూడా ఇటు